హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కొంచెం నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేయండి. హెల్త్ బాగాలేదు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. కాఫ్ ఉందండి, కాఫ్ అండ్ కోల్డ్ ఉంది. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వాయిస్ విషయంలో, ఓకేనా? సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2026కి లాస్ట్ వీడియోలో మనం జనరల్ అవేర్నెస్ మీద జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్కి ఏ ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్ వైజ్గా చెప్పుకున్నాం కదండి. పర్టికులర్ టాపిక్ ఇది ఇంపార్టెంట్ అని నేను మెన్షన్ చేశాను. సో మీరు అందరు చూసి ఉంటారు. సో ఎవరైనా చూడకపోతే కనుక ఎండ్ కార్డులో ఇస్తాను, చెక్ చేయండి. లేదంటే ఐ కార్డులోనే ఇస్తాను, అక్కడ నుంచి అని చెక్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ఎగ్జామ్. సో ఎందుకంటే ఫస్ట్ ఈ టాపిక్స్ కవర్ చేస్తే మనం ఎక్కువ స్కోర్ చేయడానికైతే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో మనకి రీజనింగ్ 30 మార్క్స్కి ప్లస్ అర్థమెటిక్ 30 మార్క్స్ కదా, టోటల్ 60 మార్క్స్కి మనకి ఈ రీజనింగ్ అండ్ అర్థమెటిక్. సో ఈ వీడియోలోని రీజనింగ్ అండ్ అర్థమెటిక్ చెప్పడానికి ట్రై చేస్తానండి. ఇన్ కేస్ వీడియో లెంత్ కనుక ఎక్కువ అయిపోతే కనుక నెక్స్ట్ వీడియోలో చెప్తాను, బట్ మ్యాక్సిమం ఈ వీడియోలోనే చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకేనా? సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ర్యాంక్ వైజ్గా ఇస్తానండి. సో ఆ ర్యాంక్స్ని బట్టి మీరు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చినది ఫస్ట్ ప్రిపేర్ అయిపోండి. సో సెకండ్ ర్యాంక్ ఇచ్చినది ఫస్ట్ ర్యాంక్ అయిపోయిన తర్వాత సెకండ్ ర్యాంక్ ప్రిపేర్ అవ్వండి, ఆ తర్వాత థర్డ్ ర్యాంక్వి, ఓకేనా? సో ఈ ర్యాంకింగ్ ఎందుకంటే మీకు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే టాపిక్స్ ఫస్ట్ ఇస్తాను, అండ్ ఈజీగా ఎక్కువ మార్క్స్ వచ్చే టాపిక్స్ అని నేను ర్యాంక్ 1లో పెడతాను, ఓకేనా? సో రీజనింగ్ అండ్ అర్థమెటిక్ అండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే యాప్టిట్యూడ్ ఫస్ట్, మ్యాథ్స్ యాప్టిట్యూడ్. సో ఇది చాలామంది కొంచెం ఇబ్బంది పెట్టే టాపిక్స్ కదండి. సో ఫస్ట్ దీని గురించి చూద్దాం. యాప్టిట్యూడ్లో మనకి ఎక్కువ మార్క్స్ వచ్చేది నెంబర్ సిస్టమ్ అండి. సో నెంబర్ సిస్టంలో కూడా నేను ఏవి అడగడానికి ఛాన్స్ ఉందని కూడా మీకు మెన్షన్ చేస్తాను చూడండి. సో నెంబర్ సిస్టమ్కి అయితే ఫస్ట్ ర్యాంక్ ఇస్తున్నాను. సో ఫస్ట్ ఇవి ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఎక్కువ స్కోర్ చేయగలరు, ఎక్కువ మార్క్స్ ఇందులో నుంచి అడుగుతాడు. నియర్లీ ఒక 3 to 4 క్వశ్చన్స్ అనేవి ఇందులో నుంచి అడగడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ కొన్నిసార్లు 4 to 5 క్వశ్చన్స్ కూడా అడుగుతాడండి, డిపెండ్స్ అపాన్ షిఫ్ట్, ఓకే? మీకు వచ్చిన షిఫ్ట్, మీకు వచ్చిన పేపర్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది, ఓకే? నెంబర్ సిస్టంలో కూడా టైప్ ఆఫ్ నెంబర్స్ అంటే మనకి ప్రైమ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వాటి గురించి టైప్ ఆఫ్ నెంబర్స్ అండి, మొత్తం నేర్చుకోండి. ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా, అవి నేర్చుకోండి. ఫస్ట్ అయితే అవి చూసుకోండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, ఓకే? సో వీటి గురించి అయితే కంపల్సరీ 1 క్వశ్చన్ కానీ 2 క్వశ్చన్స్ కానీ ఖచ్చితంగా అడుగుతాడండి. 1 to 2 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మినిమం 1 క్వశ్చన్ అయితే కంపల్సరీ ఉంటుంది. చెక్ ఇదైతే కొంచెం చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి. నెక్స్ట్ యూనిట్ డిజిట్ అండి. సో యూనిట్ డిజిట్ చాలా ఈజీగా ఉంటాయి. ఎవరికైనా కావాలంటే కనుక యూనిట్ డిజిట్ వీడియో మన ఛానల్లో ఉంది, చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఎండ్ కార్ట్లో కానీ ఐ కార్ట్లో కానీ ఇస్తాను, చెక్ చేసుకోండి, ఓకేనా? సారీ. సో ఈ యూనిట్ డిజిట్లో కూడా లాస్ట్ డిజిట్ ఎంత, సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతాడండి. సో ఇక్కడ నుంచి కూడా మనం 1 to 2 క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మినిమం 1 క్వశ్చన్. సో ఇదంతా నెంబర్ సిస్టమే కాబట్టి 1 క్వశ్చన్ ఫస్ట్ ర్యాంక్ అండి. సో దీని నుంచి మనం 3 to 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకే? సో నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్ అండ్ ప్రాఫిట్ అండ్ పర్సంటేజెస్ అండి. పర్సంటేజ్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈజీ చాప్టరే. సో దీనికి కూడా ఫస్ట్ ర్యాంకే ఇస్తున్నాను. సో ఈజీ చాప్టరేనండి, మనకి ఈజీగా మార్క్స్ అనేవి వస్తాయి. సో అందుకే ఫస్ట్ ర్యాంక్ ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్. సో దీనికి కూడా ఈజీ టాపిక్కేనండి. సో ఈజీ టాపిక్స్ మీద అడుగుతాడు, కొంచెం ఆ ప్యాటర్న్ పట్టుకుంటే సరిపోతుంది మనం. సో ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఫస్ట్ ర్యాంక్ ఇస్తున్నాను. సో ఇక్కడ నుంచి కూడా 1 to 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి డిస్కౌంట్స్ అండి. డిస్కౌంట్స్లో కూడా మెయిన్లీ సక్సెసివ్ డిస్కౌంట్ గురించి అడుగుతాడు, కంపల్సరీ 1 to 2 క్వశ్చన్స్ అడుగుతాడండి. సో దీనికి కూడా ఫస్ట్ ర్యాంకే, చాలా ఈజీ. మీరు సక్సెసివ్ డిస్కౌంట్ ఒకటి నేర్చుకున్నా సరిపోతుంది. మామూలు డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ మీరు చేయగలుగుతారు కాబట్టి సక్సెసివ్ డిస్కౌంట్స్ గురించి చూసుకోండి. సో చాలా ఈజీగానే ఉంటుంది, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్స్ అండి. రేషియో అండ్ ప్రపోర్షన్స్ కూడా ఈజీగానే ఉంటుంది, ఫస్ట్ ర్యాంక్ ఇస్తున్నాను. సో దీని నుంచి కూడా 1 to 2 క్వశ్చన్స్ అనేది మనకు వస్తాయి ఎగ్జామ్లో. సో నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ కూడా ఫస్ట్ ర్యాంక్ ఇస్తుందండి. సో దీన్ని ఎలా అడుగుతాడంటే స్కూల్లో ఇంతమంది ఉన్నారు, ఇంత వెయిట్ ఉంది, ఒకరు యాడ్ అయితే దీని వెయిట్ ఎంత, లేదంటే ఒకరు వెళ్ళిపోతే యావరేజ్ వెయిట్ ఎంత. సో ఇలాంటివి అడుగుతాడు ప్రాబ్లమ్స్. సో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి,
ఓకేనా. యావరేజ్ నుంచి 1 మార్క్ వస్తుంది. ఇది కూడా 1 to 2 మార్క్స్ వస్తాయండి. మినిమం 1 మార్క్ అయినా కంపల్సరీ వస్తుంది, చూసుకోండి. పార్ట్నర్షిప్లో కూడా మనకి మెయిన్లీ ప్రాఫిట్ షేరింగ్. పార్ట్నర్ అపాయింట్ అయినప్పుడు లేదంటే డై అయినప్పుడు ఎంత, న్యూ పార్ట్నర్ జాయిన్ అయినప్పుడు ఎంత, సో ఇలాంటి పార్ట్నర్షిప్ మీద ప్రాఫిట్ షేరింగ్ రేషియోస్ మీద అడుగుతాడు. సో కొంచెం కొంచెం చూసుకోవచ్చు. దీనికి సెకండ్ ర్యాంక్ ఇస్తున్నాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయండి. ఏదర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి రావచ్చు, లేదంటే సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి రావచ్చు 1 క్వశ్చన్, లేదంటే కంబైన్లో ఒక క్వశ్చన్ రావచ్చు, లేదా 1 to 2 క్వశ్చన్స్ అన్నప్పుడు కంబైన్లో ఒక క్వశ్చన్ వస్తుంది, అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి కానీ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సో 2 క్వశ్చన్స్. సో సింపుల్గానే ఉంటుంది కాబట్టి నేర్చుకోండి. జట్టు ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇంత అమౌంట్ పెట్టినప్పుడు ఇంత అయింది, సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంత అమౌంట్ పెడితే ఎంత అవుతుంది, సో కంపారిజన్ అడుగుతాడు. సో మెయిన్లీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్ అండి. టైమ్ అండ్ వర్క్ మెయిన్లీ మనకి ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఎఫిషియన్సీ అడుగుతాడు. సో లేదంటే ఏ అండ్ బి చేస్తున్నారు, సో సి యాడ్ అయితే ఎన్ని రోజుల్లో అయిపోతుంది, లేదంటే ఏ అండ్ బి ప్లస్ సి చేస్తున్నాడు, సో ఏ వెళ్ళిపోతే బీసీలో ఎన్ని రోజులు అవుతాయి, సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. లేదంటే పైప్స్ మీద అడుగుతాడండి. సో ఇక్కడ టైమ్ అండ్ వర్క్ వెయిటేజ్ వచ్చేసి 3 మార్క్స్ అండి. సో 3 మార్క్స్లో మనకి టైమ్ అండ్ వర్క్లో ఇలా ఒక క్వశ్చన్ అడగచ్చు అండ్ ఇలా కూడా అడగచ్చు. సో టైమ్ అండ్ వర్క్ ఈజీగానే ఉంటుందండి. సో దీనికి కంపల్సరీ ఫస్ట్ ర్యాంకే ఇస్తున్నాను. టైమ్ అండ్ వర్క్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఎక్కువ మార్క్స్ అనేది మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి టైమ్ అండ్ డిస్టెన్స్ అండి. టైమ్ అండ్ డిస్టెన్స్లో మెయిన్లీ ట్రైన్స్ మీద అడుగుతాడండి. సో పోల్ దాటినప్పుడు ఎంత, లేదంటే ఒక ట్రీ దాటినప్పుడు ఎంత, స్టేషన్ దాటినప్పుడు ఎంత, సో వేగం ఇలాంటివి అడుగుతాడండి. డిస్టెన్స్ ఎంత, వేగం ఎంత, సో ఇలాంటివి అడుగుతాడు. సో ఇది కూడా మనకి 2 మార్క్స్ వస్తాయండి. కంపల్సరీ 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి. కొంచెం చూసుకోవాలంటే చూసుకోండి. ఈ రెండిట్లో కంపారిజన్ చేస్తే టైమ్ అండ్ వర్క్ ఈజీ అండి. సో టైమ్ అండ్ వర్క్ కంపల్సరీ నేర్చుకోండి. టైమ్ అండ్ డిస్టెన్స్ మీ మీ ఇష్టం. మీరు అన్నీ నేర్చుకోలేకపోయినా ఈ ట్రైన్స్ బేస్ చేసుకొని టైమ్ అండ్ వర్క్ నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి బోట్ అండ్ స్టీమ్ అండి. సో ఇది అప్వర్డ్ డౌన్వర్డ్ ఉంటాయి కదా, సో వాటి మీద క్వశ్చన్స్ అయితే అడుగుతాడండి కంపల్సరీ. సో అవి నేర్చుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మెన్సురేషన్ వెయిటేజ్ కూడా చాలా ఉందండి. 3 మార్క్స్ ఉంటుంది 3 to 4 మార్క్స్ ఉంటుంది మెన్సురేషన్ వెయిటేజ్ కూడా. బట్ ఇది ఎవరికైనా కొంచెం ఇబ్బంది అనిపిస్తే మీ ఇష్టం అండి. పర్టికులర్గా ఏ టాపిక్ అనేది నేను మెన్షన్ చేయలేను, 3D or 2D. బట్ ఇది కొంచెం ఎవరికైనా కష్టం అనిపిస్తే, ఇన్ కేస్ మీకు కనుక వస్తే వెల్ అండ్ గుడ్, రివిజన్ చేసుకోండి. ఇన్ కేస్ ఎవరైనా రాకపోతే ఇప్పుడైతే స్టార్ట్ చేయకండి, కంప్లీట్ అవ్వదు, ఇప్పుడైతే స్టార్ట్ చేయకండి. ఓకే. ఎవరైనా ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటే మాత్రం వెల్ అండ్ గుడ్, ఒకసారి రివైజ్ చేసుకోండి, కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. ఇన్ కేస్ ఎవరైనా ఇది ప్రిపేర్ అవ్వకపోతే లాస్ట్లో ప్రిపేర్ అవుదామని వదిలేసింటే ఇంక వదిలేయండి, మిగిలినవి రివిజన్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆల్జిబ్రా అండి. దీంట్లో మెయిన్లీ ఫార్ములాసే ఉంటాయి. సో ఈ ఫార్ములాస్ అనేది కొంచెం మీరు గ్రిప్ తెచ్చుకుంటే సమ్ అనేది ఈజీగా అయిపోతుంది. మెయిన్లీ ఇక్కడ సో ఇలా x+1/x = 3 అయితే x² + 3 x³ ఎంత, x² ఎంత, లేదంటే x³ - 1/x³ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. సో వీటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే. డేటా ఇంటర్ప్రిటేషన్ మనం సింపుల్గా డిఐ అనుకుంటాం కదా, డేటా ఇంటర్ప్రిటేషన్. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే మనకి రేషియోస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అండ్ పర్సంటేజెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఈ 2 కనుక వచ్చేస్తే యావరేజెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఈ 3 చాప్టర్స్ కనుక మనం పర్ఫెక్ట్గా ఉన్నామంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ఈజీ అండి. అట్లీస్ట్ 1 to 2 క్వశ్చన్స్ అడుగుతాడు డేటా ఇంటర్ప్రిటేషన్ మీద. సో అడిగితే కనుక 1 to 2 క్వశ్చన్స్ కంపల్సరీ అడగాల్సింది, ఎక్కువ డేటా ఇస్తాడు కాబట్టి. సో ఈ 3 చాప్టర్స్ కనుక గ్రిప్ ఉంటే మనం ఈజీగా చేసేయచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అడుగుతాడండి. సో కొడుకు మిస్టర్ ఎక్స్ వయసు 25 అయినప్పుడు, వై 1 year అయినప్పుడు, ఆఫ్టర్ 10 years, లేదంటే బ్యాక్ 10 years, ఇతని ఏజ్ ఎంత, వీళ్ళ ఏజ్ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. సో కొంచెం చూసుకోండి. సో మెయిన్లీ ఫాదర్ అండ్ సన్ ప్రాబ్లమ్స్ కానీ, ఓకే,
ఫాదర్ మదర్ అండ్ సన్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతాడు మెయిన్లీ. సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో టిగ్నామెంటరీ అండి. సో టిగ్నామెంటరీ బాగా వచ్చు అనుకునే వాళ్ళు వెల్ అండ్ గుడ్. దీనికి కూడా 2 to 3 మార్క్స్ వెయిటేజ్ ఉందండి. మీకు గనక టిగ్నామెంటరీ బాగా వస్తే కనుక వెల్ అండ్ గుడ్ అండి, మీరు ప్రిపేర్ అవ్వండి. ఇన్ కేస్ టిగ్నామెంటరీ మాకు రాదు, మేము నేర్చుకోలేదు, లాస్ట్లో చూసుకుంటాం వదిలేసిన వాళ్ళు వదిలేసేయండి నా మాటిని. సో ఎందుకు చెప్తున్నానంటే దీని మీద ఇప్పుడు టైం స్పెండ్ చేస్తే మిగిలిన వాటికి మార్క్స్ అనేది మీరు మిస్ అయిపోతారు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయానండి, ఇంకొక చాప్టర్ ఉంది మనకి, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అండి. సో క్యాలిక్యులేషన్స్ అనేవి మనకి చాలా వరకు ఈజీగానే ఇస్తాడు, అంటే నార్మల్గా చేసేవే ఇస్తాడు. ఇన్ కేస్ కొంచెం టఫ్ ఇవ్వాలనుకుంటే డెసిమల్స్లో ఇస్తారండి. సో కొంచెం చూసుకోండి క్యాలిక్యులేషన్. దీని నుంచి కూడా మనకి 2 to 3 మార్క్స్ అనేది కంపల్సరీ వస్తుంది. ఇది కూడా ఒకసారి చెక్ చేసి బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ మనకి తొందరగా రావాలంటే, బాగా రావాలంటే మనం ఏమంటారు, టేబుల్స్ బాగా రావాలి, అండ్ స్క్వైర్స్ బాగా వచ్చి ఉండాలి, క్యూబ్స్ బాగా వచ్చి ఉండాలి. సో ఈ టేబుల్స్, స్క్వైర్స్, క్యూబ్స్, సో ఇవి బాగా నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో క్యాలిక్యులేషన్స్ కూడా సింపుల్గానే ఉంటాయి. సో ఇక్కడతో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ యాప్టిట్యూడ్ చెప్పేశానండి. సో మొత్తం యాప్టిట్యూడ్ అంటే మ్యాథ్స్ అన్నీ వస్తాయి కదా, అర్థమెటిక్, మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్ అన్నీ వచ్చేస్తాయి. సో చెప్పేశానండి, ఇవి కవర్ చేయండి. ఇంకా ఏమన్నా నేను మిస్ చేస్తుంటే కనుక కామెంట్ చేయండి. ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ కనుక మిస్ చేస్తుంటే కనుక కామెంట్ చేయండి. ఓకేనా. ఏ ఎక్కువ వెయిటేజ్ ఉండి నేను ఏదైనా టాపిక్ మిస్ చేస్తుంటే మీరు కామెంట్ చేసి నాకు చెప్పండి. ఓకే. ఇప్పుడు అనేది మనం రీజనింగ్ చూద్దాం. సో రీజనింగ్లో కూడా నేను ఇస్తానండి, ర్యాంక్ వైజ్గానే ఇస్తాను చూడండి. సో రీజనింగ్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ ఫస్ట్ ర్యాంక్ అండి. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ ఫస్ట్ ర్యాంక్ అండి. దీంట్లో మనకి 2 to 3 మార్క్స్ అనేవి వస్తాయి. దట్ మెయిన్లీ కోడింగ్ అండ్ డీకోడింగ్లో న్యూ మోడల్స్ అడుగుతున్నాడు, కొంచెం చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ సిరీస్ 1 మార్క్ అయితే ఉంటుంది. మీకు ర్యాంక్ వచ్చేసి సెకండ్ ర్యాంక్ ఇచ్చుకోవచ్చు. లెటర్ సిరీస్ కూడా సెకండ్ ర్యాంక్ ఇచ్చుకోవచ్చు. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండి. సో ఇదైతే ఫస్ట్ ర్యాంక్, ఎందుకంటే ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నుంచి. సో ఇది కూడా మనకి 2 to 3 మార్క్స్కి అయితే వస్తాయి. ఆపరేషన్స్ అంటే ఏం లేదండి. సో మనకి ఇట్లా ప్లస్ ఇచ్చేసి, నెంబర్స్ ఇచ్చేసి, ఈ ప్లేస్లో ఇది ప్లస్లో మైనస్, మైనస్ ప్లేస్లో ప్లస్, లేదంటే ఇంటూ, సో ఇలాంటివి అడుగుతాడు కదా. సో అవన్నీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ 2 to 3 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. సో ఈజీ అండి, కొంచెం స్పీడప్ ఉండాలి అంతే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బెడ్ రిలేషన్ అండి, ఖచ్చితంగా 1 మార్క్ అయితే వస్తుంది. సో దీనికి కూడా ఫస్ట్ ర్యాంకే, 1 to 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. మెయిన్లీ ఫొటోస్ చూపించి అడిగేది, లేదంటే ఒక పర్టికులర్ అతన్ని పాయింట్అవుట్ చేసి అడగడం, లేదంటే ఫోటో చూపించి అడగడం. సో అలాంటివి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా. లేదంటే ఇవి అడుగుతాడండి. నెక్స్ట్ వచ్చేసి A+B సమ్ రిలేషన్, B-C సమ్ రిలేషన్. సో అలా వచ్చేసి ఏకి సికి రిలేషన్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఫొటోస్ ఇలాంటివి, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. 1 to 2 క్వశ్చన్స్ చాలా ఈజీ అండి. 1 to 2 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్స్ అండి. డైరెక్షన్స్ మన ఛానల్లో వీడియో నేను చేశానండి. సో డైరెక్షన్స్ వచ్చేసి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే ఉందండి. సో నా ప్రకారంగా అయితే డైరెక్షన్స్ వచ్చేసి మనం ఇంగ్లీష్లో నేర్చుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ అండి. యాజ్ పర్ మై ఒపీనియన్ ప్రకారం డైరెక్షన్స్ అనేది ఇంగ్లీష్లో కనుక మనం చేస్తే కనుక చాలా సమ్ అనేది ఈజీగా సాల్వ్ అయిపోతుంది. దీంట్లో కూడా క్లాక్ వైజ్, క్లాక్ డైరెక్షన్స్, యాంటీ క్లాక్ డైరెక్షన్స్ అడుగుతాడు. సో లేదంటే డిస్టెన్స్ అడుగుతాడు. అది కూడా కాదనుకుంటే మనకి ఇదేంటంటే డైరెక్షన్స్. సో డైరెక్షన్, ఏ డైరెక్షన్ ఉంది. సో డైరెక్షన్స్లో కూడా మనకి నార్త్, సౌత్, వెస్ట్ అవి అడగడండి. ఇక్కడ సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ వీటి మీద బేస్ చేసుకొని అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. ఓకే. డైరెక్షన్స్ 1 to 2 క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్ అండి. సో ఇప్పట్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న
టాపిక్ ఏంటంటే సీటింగ్ అరేంజ్మెంట్స్ అండి. సో, సీటింగ్ అరేంజ్మెంట్స్ మెయిన్‌లీ సర్కిల్ దాని మీద ఎక్కువ క్వెషన్స్ అడుగుతున్నాడండి. సో, సర్కిలే కొంచెం ఇబ్బంది పెడుతుంది కాబట్టి సర్కిల్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. సో, లాస్ట్ టైమ్ నేను ఎగ్జామ్ రాసినప్పుడైతే మనకి 4-5 క్వెషన్స్ అనేది సీటింగ్ అరేంజ్మెంట్ మీద ఇచ్చాడు. సో, అప్పటి వరకు 1-2 మార్క్స్ వెయిటేజ్ ఉన్న ఈ సీటింగ్ అరేంజ్మెంట్స్ 4-5 మార్క్స్ వెయిటేజ్‌కెళ్ళిపోయింది. 2025లో రాసిన ఎగ్జామ్స్ వెయిటేజ్ గురించి చెప్తున్నానండి. అప్పుడు రాసినప్పుడు 4-5 క్వెషన్స్ వచ్చాయి నా షిఫ్ట్‌లోనే. సో, వెయిటేజ్ అయితే ఎక్కువ ఉంది. కొంచెం కాన్సంట్రేట్ చేయండి. కొంచెం ట్రిక్కీగా అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి, అంటే ట్రిక్కీగా ఏమి అడగడండి, కొంచెం లెంతీగా అడుగుతాడు. సో, దాన్ని మీరు కొంచెం స్పీడ్‌గా చదివి స్పీడ్‌గా ఎనాలిసిస్ చేస్తే కనుక ఈజీగా అయిపోతుంది. సో, మనకి 4-5 మార్క్స్ అనేది వస్తాయి. సో, ఇది కంపల్సరీ ఫస్ట్ ర్యాంక్ అండి. సో, ఫస్ట్ మనకి మ్యాథమెటిక్స్‌లో రీజనింగ్‌లో ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి 30 మార్క్స్ ఔట్ ఆఫ్ 25 అనేది మనం స్కోర్ చేయగలుగుతాం. సో, స్కోర్ చేయగలుగుతారు కంపల్సరీ. మీరు ఇక్కడ నేను చెప్పిన ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రిపేర్ అయిన 22 ప్లస్ అనేది స్కోర్ చేయగలుగుతారు. సో, కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. ఓకే. సీటింగ్ అరేంజ్మెంట్స్‌లో మెయిన్‌లీ సర్కిల్, తర్వాత లైన్ ప్రిపేర్ అవ్వండి. వర్టికల్ లైను, ఇలా హారిజంటల్ లైన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సిలాజిజం అండి. సిలాజిజంలో మనకి వెన్ డయాగ్రామ్ బేస్ చేసుకొని ఉంటాయి కదా. సో, అవి ఏ అంత బి అంత సి ఇలాంటివి. సో, వెన్ డయాగ్రామ్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉందండి. వెన్ డయాగ్రామ్స్లో ఇలా అడుగుతాడు. సో, ఇలా డేటా ఇచ్చేసి మనకి ఇలా ఇక్కడ ఉన్నవి ఏంటి ఇలా అడగడానికి అయితే ఛాన్స్ ఉంది. 3 ఉన్నవి. సో, మీకు తెలిసే ఉంటుంది కదా వెన్ డయాగ్రామ్లో ఎలా అడుగుతారని చెప్పేసి. సిలాజిజం అయితే ఏ అంత బి అంత సి ఇలా అడగడానికి ఛాన్స్ ఉంది. ఇవి కూడా స్టేట్మెంట్ వైజ్గా అడగడానికి ఛాన్స్ అయితే ఉందండి. సిలాజిజం అని స్టేట్మెంట్ ఏ కరెక్టా బి కరెక్టా. సో, ఓకే. సో, ఇవైతే చూసుకోండి. దీంట్లో కూడా 1-2 మార్క్స్ వస్తాయి. ఇందులో నుంచి కూడా 1-2 మార్క్స్ అయితే వస్తాయి సిలాజిజం అండ్ వెన్ డయాగ్రామ్ నుంచి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మిస్సింగ్ నెంబర్స్ అండి. మిస్సింగ్ నెంబర్స్ మనకి బాగా రావాలంటే ముందు చెప్పినట్టు ప్రైమ్ నెంబర్స్ అండ్ ఇదేంటి స్క్వైర్స్, క్యూబ్స్ బాగా వచ్చి ఉండాలి. ఓకేనా. టేబుల్స్ ఇవనేవి మనకి బాగా వచ్చి ఉండాలి. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చేసి ర్యాంకింగ్ అని దీంట్లో కూడా 1-2 క్వెషన్స్ ఇస్తాడండి. నెక్స్ట్ వచ్చేసి ర్యాంకింగ్ నుంచి కూడా మనకి 1-2 క్వెషన్స్ అడుగుతాడు. సో, ఇది చాలా సింపుల్ అండి. ఇది ఖచ్చితంగా నేర్చుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఇచ్చిన డేటాకి +1 ఎక్కడ చేయాలి అండ్ -1 ఎక్కడ చేయాలో తెలిస్తే కనుక సరిపోతుంది. అంతకు మించి మనకు క్వెషన్ అనేది ఇన్‌డెప్త్‌గా అయితే ఉండకపోవచ్చు. మ్యాక్సిమం ఉండడు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే తప్ప. మనకి ఈ +1 ఎక్కడ చేయాలి, -1 ఎక్కడ చేయాలో తెలిస్తే ఈ 2 మార్క్స్ అనేది మీ చేతుల్లో ఉన్నట్టే. 1-2 మార్క్స్. సో, చాలా సింపుల్ అండి. ఈజీగా మార్క్స్ వస్తాయి. చాప్టర్ నేర్చుకోవడం కూడా చాలా సింపుల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అనాలజీ అండి. సో, అనాలజీలో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వర్డ్ అనాలజీ, నెంబర్ అనాలజీ, లెటర్ అనాలజీ. ఓకే. వర్డ్ అనాలజీ, నెంబర్ అనాలజీ, లెటర్ అనాలజీ. సో, మనకి ఎక్కడి నుంచైనా క్వశ్చన్ అడగచ్చు అండి. 1-3 క్వశ్చన్స్ ఇన్ బిట్వీన్ 1-2 క్వశ్చన్స్ అడగచ్చు. 1-3 క్వశ్చన్స్ అడగచ్చు. మీ అదృష్టం బాగుంటే 3 అడగచ్చు. ఓకే. 1-3. సో, ఇవన్నీ ఉన్నాయి. కొంచెం చూసుకోండి. నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్ మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంటుంది. ఎందుకంటే లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్ ఆల్రెడీ చేస్తారు కాబట్టి. బట్ వర్డ్ అనాలజీ అనేది కొంచెం చూసుకోండి. సో, వర్డ్ అనాలజీ చూసుకుంటే సరిపోతుంది. నెంబర్స్ గురించి అండ్ లెటర్స్ గురించి మీకైతే ఐడియా అనేది ఉంటుంది కదా, అందుకని. నెక్స్ట్ వచ్చేసి ఆడ్ వన్ అవుట్ అండి. సో, ఆడ్ వన్ అవుట్ నుంచి మినిమం 1 మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. సో, ఇది కూడా ఈజీగానే ఉంటుంది కాబట్టి చూసుకుంటే సరిపోతుంది. దీనికి ఏంటంటే నెంబర్స్లో కనిపిస్తే ప్రైమ్ నెంబర్స్, సో అలాంటివి అడుగుతాడు. స్క్వేర్స్ ఇలాంటివి అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి క్యాలెండర్ అండి. సో, క్యాలెండర్ నుంచి లాస్ట్ టైం అయితే ఇవ్వలేదు, బట్ ఇప్పుడైతే ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. 1-2 మార్క్స్. సో, సెకండ్ ప్రయారిటీ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నాన్ వర్బల్ అండి. సో, మనకి నాన్ వర్బల్ వాటర్ ఇమేజెస్ అండ్ ఇదేంటి మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, కట్టింగ్ ఇలాంటివి అడగడానికి అయితే ఛాన్స్ ఉంది. బట్ అడగచ్చు, అడగకపోవచ్చు అండి. ఒకసారి జస్ట్ తెలుసుకోండి సరిపోతుంది. ఓకే. డైస్, సో ఇలాంటివి అడగచ్చు, అడగకపోవచ్చు అండి. బట్ ఒకసారి మీకు టైం ఉంటే కనుక చెక్ చేసుకోండి. అంటే మిర్రర్ ఇమేజెస్ అంటే రివర్స్ వస్తాయి, వాటర్ ఇమేజెస్ అంటే అప్ అండ్ డౌన్ వస్తాయి. ఓకే. డైస్ అంటే ఏంటి. నెక్స్ట్ వచ్చేసి కట్టింగ్ అండి. కట్టింగ్ అండ్ ఫోల్డింగ్ అది కొంచెం కాన్సన్ట్రేట్ అయితే చేయాలి. బట్ ఇవైతే కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా.
సో ఖచ్చితంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ నేర్చుకోండి. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటికల్ ఎక్కువ ఇంపార్టెంట్, బ్లడ్ రిలేషన్స్ ఇంపార్టెంట్, డైరెక్షన్స్ ఇంపార్టెంట్, సిలాజిజం, వెన్ డయాగ్రామ్, మిస్సింగ్ నెంబర్స్ ఆల్రెడీ చేస్తారులేండి, మ్యాథ్స్ చేస్తారు కాబట్టి. సో ర్యాంకింగ్, నెక్స్ట్ వచ్చేసి అంతేనండి. అవి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, మీరు ఎక్కువ మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు. ఓకేనా. సో ఇక్కడైతే మనకి రీజనింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నేను చెప్పానని అనుకుంటున్నానండి, అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ కనుక ఏమైనా మిస్ చేస్తుంటే మీరు నెక్స్ట్ వీడియోలో నేను యాడ్ చేస్తాను. ఓకే, లేదంటే మీ కామెంట్ని పిన్ నెక్స్ట్ వీడియోలో కామెంట్ అనేది పిన్ చేసి పెడతాను. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఎలా రాయాలో చెప్దాం అనుకుంటున్నానండి. మీకు కావాలా వద్దనే